ఇరాన్తో అమెరికా చర్చలు ఇవాళ మరోసారి జరగనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ పూర్తి ఓపెన్ చేయడంపై ఇరాన్ అణు ముప్పును ముగించేలా ప్రధాన అంశాలుగా ఈ చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఒప్పందం కుదిరితే వేలాది మంది ప్రాణాలు కాపాడొచ్చని, భారీ విధ్వంసాన్ని కూడా నివారించొచ్చు అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరగాల్సిన అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన దాడిని నిలిపివేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తక్షణమే సైనిక దాడి ప్రణాళికలను పక్కన పెట్టిన తర్వాత దౌత్యం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. తాము ఇరాన్తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. మరింత ఘర్షణ కంటే సంప్రదింపుల ద్వారా పరిష్కారానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ తెలిపారు. ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయో లేదో, ఎవరు పాల్గొంటారో అనేది ఆయన వెల్లడించలేదు. దౌత్యపరమైన పరిష్కారం విస్తృత విధ్వంసాన్ని కూడా నివారిస్తుందని, దాన్ని తిరిగి నిర్మించడానికి చాలా ఏళ్ల సమయం పడుతుందని ట్రంప్ అన్నారు. ఒప్పందం త్వరలో కుదురుతుందన్నారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే పూర్తిగా తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ అణు ముప్పుగా తాను అభివర్ణించిన దానికి ముగింపు పలకడం వంటి అంశాలను నిర్ధారించే ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ఇరాన్, పలు మధ్యప్రాచ్య దేశాలు మరింత సమయం కోరాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు.